తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూసారా, చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి ఫలితాలన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మొట్టమొదటిది మేషరాశిగా పరిగణించబడుతున్నాం. మేషరాశి వారు ఈ యొక్క సంవత్సరం 2025లో కొంతమందికి జాక్పాట్ రాశి ఫలితాలు ఉన్నాయి. అందులో మధ్యస్థంగా ఉన్నటువంటి జాక్పాట్ వచ్చేసి మేషరాశి. ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి జాక్పాట్ ఉన్నటువంటి రాశులు సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారు. మళ్ళీ మకర రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. మిగతా వారికి అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం. మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటున్నాడు. ఈ అంగారకుడు గ్రహం ద్వారా ధైర్యం, కోపం చాలా ఎక్కువ ఉంటుంది. అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగిన మీరు వచ్చే కాలంలో మేషరాశి వారికి 7.5 శని సాటిశాత్ కూడా ప్రారంభమవుతుంది. శనిదేవుడు కుంభరాశి నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి కాస్త ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి మార్చి తర్వాత. ఇంత ఈ రాశి వారికి అన్ని పనుల్లోనూ అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి వారు మధ్యస్థం అని చెప్పాను చూస్తారా. కొత్త సంవత్సరం మేషరాశి వారికి వ్యాపారం, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఆర్థికంగా ఈ రాశి వారికి కొత్త ఏడాది 2025లో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. షూరిటీ సంతకాలు ఎవరికి పెట్టకండి. ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని విషయాలు బాగా ఆలోచించి పెట్టండి. నష్టపోయే అవకాశాలు ఉంటాయి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు, అసాంఘిక కార్యక్రమాలు ఏది చేయకండి. దానివల్ల మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది, లేదా ఆఖరికి కారాగృహం అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. అసాంఘిక కార్యాల వల్ల జాగ్రత్త పడాలి. మేషరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఒక డిసిప్లిన్ ఉండాలి. సంవత్సరం ప్రారంభం మార్చి నెల వరకు లాభాలు చాలా ఉన్నాయి, కానీ మార్చి తర్వాత కొంచెం ఇబ్బంది ఉన్నాయి. మార్చి తర్వాత శని 12వ స్థానం నుంచి ఉండడం వల్ల కొన్ని కష్టాలు పెరగవచ్చు. ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యాపారాలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కెరియర్, ఉద్యోగపరంగా మేషరాశికి 2025 సానుకూల ఫలితాలు ఇస్తున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెద్ద సమస్యలు, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ఉద్యోగం కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులు తమ కష్టానికి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులు మాత్రం మిశ్రమంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అంకిత భావంతో మీరు చదవాల్సిన సమయం వచ్చేసిందండి. గురుడు మే నెల నుంచి లాభదాయకంగా ఉండడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు విదేశీయ విద్య నేర్చుకోవడం, టెలికమ్యూనికేషన్ లేదా ఐటీ రంగం వాళ్ళకి చాలా అద్భుతాలు ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ఇంకా ప్రేమించుకునే ప్రేమికుల విషయాలకు వచ్చేటప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి గొడవలు వస్తున్నాయి. పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా కొంచెం నర్వస్ వీక్నెస్ లేదా ప్యాంక్రియాస్, లంగ్స్ ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశంలో జాగ్రత్త పడండి. మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు. మీ సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి మే నెల తర్వాత. ఇదేదో భయపడడానికి కోసం కాదు, ఉన్నది చెప్తున్నాను. జాగ్రత్త పడండి అన్నాం. వైద్యుని సంప్రదించండి. సరే, భార్యాభర్తల మధ్య సఖ్యత కాస్త లోపం అవుతుంది, అది కూడా మీరు కాస్త అసలు రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు, వ్యవసాయదారులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి, టెక్నాలజీ, ప్రింటింగ్ కానీ, టీవీ కానీ, నెట్వర్క్ కానీ వీరికి అందరికీ కూడా కాస్త మిశ్రమ ఫలితాలను కూడా చెప్పచ్చు. కొత్త ఏడాదిలో కొంచెం పరిహారాలు ఉన్నాయి, చేసుకొని ప్రతి శనివారం వీలుంటే సుందరకాండ పారాయణం చేయండి. నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి ఒక 48 రోజులు. ప్రతి గురువారం విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. మంచి కరుంగాళి మాలను ధరించండి.
విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఆంగ్ల నూతన సంవత్సరం మీకు అన్ని అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. సంవత్సరం మొత్తం 9 అనే నంబర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. మేషరాశి మిత్రులారా, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్ట దైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్న వారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాత వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. విజయవస్తు.